సమైక్యాంధ్ర పార్టీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటానే ఆ రోజు పార్టీ హైకమాండ్కి, కాంగ్రెస్ హైకమాండ్ని విభేదించాడు ఆయన. కానీ రాజీనామా చేయలేదు ఆయన. కాంగ్రెస్ని నష్టపరచడంలో బయట వాళ్ళకంటే ఆయన ఎక్కువ నష్టపరిచాడు అనేటువంటి భావన, అటువంటి అభిప్రాయం కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. మీరు దానికి ఏకీభవిస్తారా? నేను ఏకీభవించాను. కాంగ్రెస్ పార్టీ నష్టపరిచింది అధిష్టాన వర్గమే, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అధిష్టాన వర్గమే నష్టపరిచింది. ఇప్పుడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, మొత్తం రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మా రాష్ట్రం నిర్మించొద్దని చెప్పేసి పంపించి తీర్మానాలు పాస్ చేసిన తర్వాత దానికి ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఏమి ఆ రోజు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా చేశారు. టీడీపీ అందరూ చేశారు. మొత్తం అసెంబ్లీ వాళ్ళు అబ్స్టైన్ అయ్యారు. అబ్స్టైన్ చేసినా వచ్చేసి అది ఇంకా వ్యతిరేకించలేదు, ఎవరు వ్యతిరేకించలేదు, కానీ వాళ్ళు అబ్స్టైన్ చేశారు కదా. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఎస్సా నోనా వాకౌట్ చేసిన వాళ్ళు అది దాని కింద రాదు. కాబట్టి ఆ రోజు ఆయన సమైక్యవాదం కోసం రాష్ట్రము ఈ యొక్క నదీ జలాల విషయం మీద మెయిన్గా వచ్చేసి ఇబ్బందులు వస్తాయి. మెయిన్గా కృష్ణా రివర్ మీద అటు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఒక పక్కది ఈ పక్కది, రేపు అది సమస్య అవుతుంది. మొత్తము ఈ రెండు రాష్ట్రాలకు కృష్ణానది వచ్చేసి ఒక జీవనాడి, రేపు సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మెయిన్గా వచ్చేసి ఆయన ఫైట్ చేశాడు. మేము కూడా దాని మీద చేశాము. చివరి వరకు ఎందుకు ప్రయత్నం చేశామంటే, ఎందుకు రాజీనామా చేయలేదంటే, యాక్చువల్గా అసెంబ్లీ తీర్మానాలకు వ్యతిరేకంగా ఇంతవరకు ఏ రాష్ట్ర విభజన జరగలేదు, కొత్త రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఈవెన్ జార్ఖండ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా బీహార్ నుండి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు వ్యతిరేకించడంతో కాలే. కానీ ఒకానొక మూమెంట్లో లల్లూ ప్రసాద్ యాదవ్కు పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు జార్ఖండ్ మూర్తిమత్యపడితో అడ్జస్ట్ అయిపోయి నేను రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటా, మీరు నాకు సపోర్ట్ చేయండి అని ఒక అగ్రిమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత దాని తర్వాత వాజ్పేయి గారు చేశారు. కాబట్టి ఆర్టికల్ 3A ప్రకారము ఎంత ఒకవేళ కేంద్రానికి అధికారం ఉన్నా ఫెడరల్ డెమోక్రసీలో, ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్ర అసెంబ్లీలకు వ్యతిరేకంగా చెయ్యరు అనే ఒక నమ్మకంతో, ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయంతో ఉన్నారనే అభిప్రాయంతో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేసేదానికోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజీనామా చేసి ఉంటే ఏ దామోదర్ రాజనరసింహనో ఇంకోరినో ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చేసి ఇంకా రాష్ట్ర అసెంబ్లీలో కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్తో వేసి పంపించే వాళ్ళు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసివేయడానికి, అంటే ఈయన చాలా ముందుగానే, ఎన్నికల కంటే ముందుగానే హైకమాండ్ని ధిక్కరించి తన వాదాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన్ని తప్పించి చిరంజీవి గారిని కనుక సీఎంగా చేసి ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ కొంత మేలు అయ్యేదేమో అనేటువంటి భావన. ఆ రోజు పరిస్థితి అది ఎంతవరకు, ఆ రోజు సమైక్యాంధ్ర అజిటేషన్ తట్టుకొని వేరే వాళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఆ పక్క ఆంధ్ర అది కరెక్ట్గా వచ్చిందంటారా? కొన్ని పార్టీలు ఏమన్నా దాన్ని ప్రజల యొక్క ప్రజల్లో సహజ సిద్ధంగా మనందరం చూసాము. వచ్చేసి ఒకరు చెప్తే వస్తుంది. అది యూజువల్గా వచ్చేసి విడిపోయేది ఒకటైపు ఉంటుంది, రెచ్చగొట్టడానికి. సమైక్యంగా కలిసి ఉంటామనేది వందే మాతరం ఉద్యమం తర్వాత జర్మనీలో వచ్చేసి 2 జర్మనీలు ఏకమైనట్లు సమైక్య ఉద్యమం అనేది ఎప్పటికీ మన చరిత్రలో ఈ రెండే కనపడతాయి, జర్మనీలు అండ్. కాబట్టి ఆ స్థాయిలో రావడం అనేది విడిపోయేదానికి యూజువల్గా రెచ్చగొట్టవచ్చు. మనం ఒక కుటుంబాలు విడిపోయేటి కూడా విడిపోయేవాడు వచ్చేసి తమ్ముని భార్య వచ్చేసి మా అన్నగారు ఆర్టిఫిషియల్ గా అయితే సాధ్యం కాదంటారు. ఆర్టిఫిషియల్ గా వచ్చింది ఎక్కువ కాలం నిలబడదు. అది వచ్చేసి కాబట్టి అది ప్రజల్లో భావోద్వేగం. ఆ పరిస్థితుల్లో వచ్చేసి ఇప్పుడు దాని పర్యవసానం చూసాం కదా. ఇప్పుడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి నే డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర ఏం కావాలా? మీరు అన్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా అబ్స్టైన్ అయ్యారు. అంటే వాళ్ళు శాసనసభ్యులు అందరూ కూడా, అంటే ఆంధ్ర శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళకి సమైక్యంగా ఉండాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పష్టంగా చెప్పలే, ఆ విషయం ఎక్కడా కూడా చెప్పలేదు. తర్వాత కేంద్ర మంత్రి పెట్టినటువంటి మీటింగ్ కూడా వాళ్ళు 2 వాదాలు వినిపించారు. అయినప్పటికీ అంటే ప్రజల్లో అంత భావోద్వేగాలు ఉంటే మరి చంద్రబాబు గారిని ఎలాగా గెలిపించారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కేంద్రంలో ఉండేది అధికార పార్టీ. కాబట్టి అధికార పార్టీ కాబట్టి న్యాచురల్గా వచ్చేసి ఆ ఇంపాక్ట్ అధికార పార్టీ మీద పడుతుంది. ఈవెన్ ఆ మూమెంట్లో, ఆ ఎమోషన్ మూమెంట్లో వాళ్ళు లేఖ ఇచ్చారు, వీళ్ళు లేఖ ఇచ్చారు అన్నా కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు.
నిజమే కదా, ఇల్లు లేఖలు ఇచ్చింది కదా అని. ఆ రోజు పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి న్యాచురల్గా ఆ ఇంపాక్ట్ వచ్చేసి మా భావాలకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ను వచ్చేసి అంత కోపంతో ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇంకా ఉండేది ఏమేమి, కాంగ్రెస్ను పక్కన పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, బీజేపీ పెద్ద ఆంధ్రలో బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ పొత్తు కుదుర్చుకున్నారు అంతే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు కాంగ్రెస్ను పక్కన పెట్టినప్పటికీ ఆ కోపంతో వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఎవరినోని సెలెక్ట్ చేసుకోవాలి. జై సమైక్యాంధ్రను మీరు వచ్చేసి బై డిఫాల్ట్ అంటారా? చంద్రబాబు గారిని ఎన్నుకోవడం బై డిఫాల్ట్గా ఎన్నుకున్నారా? వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేశారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మధ్య కంపారిజన్ వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరినోని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు న్యాచురల్గా ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, అనుభవం ఉంది. తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది, అక్కడ మోడీ ప్రధానమంత్రిగా అయ్యేట్టుగా ఉంది. కాబట్టి బాబు మోడీ జోడీతో ఈ ప్రత్యేక హోదా కానీ చట్టం కానీ మిగతా నిధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈయన అనుభవం పనికొస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. కాబట్టి ఇతను ఈ రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితుల్లో గట్టెక్కిస్తాడో ఎక్కించలేడు అనే ఒక చిన్న అనుమానం అనేది, అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆ కొద్ది ఓట్ల తేడాతోనే ఆ అడ్వాంటేజ్ కొంచెము చంద్రబాబు నాయుడు కలిగి ఆయన అధికారంలోకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఎవరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ అడ్వాంటేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు టోటల్గా మారిపోయింది. మళ్ళీ ఏమవుతున్నారు, ఇది ముసలోడైనా బసిరెడ్డి మేలని ఒక సామెత ఉంది, ఏమైనా కాంగ్రెసే మేలురా అని. ఈరోజు మళ్ళా ప్రత్యేక హోదా అమలు కావాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా, ఎవరైతే చట్టం చేశారో ఎవరైతే ప్రకటన చేశారో మళ్ళీ ఆ కాంగ్రెస్ వస్తేనే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ అమలు అవుతాయి, మళ్ళీ సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పేసి వీళ్ళ చేత కాదు అటు అనేటువంటి భావన మళ్ళీ ఇప్పుడు శరవేగంగా వచ్చింది. అది ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే దానికి ఏంటి కొలమానం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లోకి పోలేని పరిస్థితి. అంతవరకు మంత్రులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ, రఘువీరారెడ్డి కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద లీడర్స్గా అనేక భావోద్వేగాలు ఆ స్థాయిలో ఉన్నాయంటే డిపాజిట్లు కూడా రాకుండా పరిస్థితి అంటే ఎంత వ్యతిరేకత ఉన్నది. అలాంటిది ఇప్పుడు మేము ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా అంటే అది ఒక మీరు యాడ్స్టిక్గా భావిస్తున్నారు. కోటి సంతకాలు కానీ, కోటి ఎస్ఎంఎస్లు కానీ, చెలో ఢిల్లీ కానీ, మట్టి సత్యాగ్రహం కానీ, తిరుపతిలో పౌరసభ కానీ, తర్వాత కార్యక్రమాలకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందంటారు. అద్భుతమైన స్పందన వస్తుంది. దానివల్ల మీరు తిరిగి ప్రజల యొక్క చేరువయ్యాం అనేటువంటి భావన 100%. మీరు ఎప్పుడు ఎన్టీఆర్తో క్లోజ్ అయ్యారు? నేను అప్పటి వరకు ఎన్టీఆర్తో ఇంకా నేను కలవలేదు ఎన్టీఆర్తో. మీరు గండిపేటలో మీరు కొద్ది రోజులు, దాని తర్వాత ఆ ఎలక్షన్స్ అప్పుడు 83 ఎలక్షన్స్ అప్పుడు అటు కమలాపురం నియోజకవర్గము, పులిందర నియోజకవర్గంలో నేను డాక్టర్గా నాకు కొద్ది ఆ ప్రాంతం వచ్చేసి టచ్ కాబట్టి అప్పట్లో నా అవసరం 2 చోట్ల కమలాపురం అండ్ పులిందర నియోజకవర్గాల్లో నా అవసరం బాగున్నది. సరే పులివెందుల్లో వచ్చేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ 13,000తో రాజశేఖర్ గారు గెలిచారు. కానీ కమలాపురం వచ్చేసి మహేశ్వర రెడ్డి గారు ఓడిపోయారు, టీడీపీ గెలిచింది, వెంకటరెడ్డి గారు.